హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, శ్రీకృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు వీళ్ళ ముగ్గురి మీద ఒక కల్పిత కథ ఉందండి. మరోసారి చెప్తున్నాను, ఇది కల్పిత కథ. అంటే మనసుంటే మార్గం ఉంటుంది అని చెప్పడానికి ఎవరో, నేను చదవడం అయితే శ్రీ రామకృష్ణ ప్రభ వాళ్ళ బాలల కథా మంజరిలో చదివాను. ఒకసారి అర్జునుడు శ్రీకృష్ణుడితో, ఏం బావా అందరూ కర్ణుడు 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 గొప్ప దానం చేస్తూ ఉంటాడు అని అంటూ ఉంటారు, ఏమిటి అతడు గొప్ప, నేను మాత్రం దానం చేయలేనా అని అన్నట్టు. అంటే శ్రీకృష్ణుడు వెంటనే 2 కొండల్ని, ఒకటి బంగారు కొండ, ఇంకోటి వెండి కొండ, దారికి అటు ఇటు సృష్టించి సూర్యాస్తమయమయ్యేలోగా వీటిని దానం చేయి అని అంటే, ఆయన పెద్ద పరికరం, సుత్తి లాంటిదో, ఉలి సుత్తి లాంటిదో తీసుకొని ఆ కొండల్ని ముక్కలు చేసి దారిన పోయే వాళ్ళందరికీ దానం చేస్తూ సాయంత్రం అయింది. ఆ కొండలో ఇంత ముక్కలు కూడా అయిపోలేదు. అలసిపోయాడు, సూర్యాస్తమయం వస్తోంది. అంతలో కృష్ణుడు కర్ణుడిని పిలిపించి, ఇదిగో ఈ 2 కొండల్ని దానం చేయి, సూర్యుడు అస్తమించబోతున్నాడు, అస్తమించేలోగా చేసేయాలి అని అంటే, వెంటనే అతడు దారిలో అప్పుడే వస్తున్న బ్రాహ్మణుని చూసి, ఒక బాటసారిని చూసి, ఇదిగో ఈ 2 కొండలు నువ్వు తీసుకుపో అని దానం ఇచ్చేస్తాడు. క్షణాల్లో అయిపోయింది. 2 కొండలు, బంగారు కొండ, వెండి కొండ. కానీ ఇచ్చే మనస్సు అర్జునుడికి ఇంకా దాతృత్వం లేదు కాబట్టి ముక్కలు కొట్టి ఇవ్వబోయినాడు. దాతృత్వం ఉంది, ఇచ్చే మనసు ఉంది. కర్ణుడు మొత్తం కొండలనే ఇచ్చేశాడు. కాబట్టి ఇచ్చే మనసు ఉండాలి అని ఈ కథని ఎవరో కల్పించి దాంట్లో రాశారు. దాన్ని ఇప్పుడు నేను ఎందుకు అంటున్నానంటే, ఇదిగో ఈ చెంబ, ఇచ్చే మనసు ఉండాలి, తప్పకుండా పథకాలు ఇవ్వచ్చు. అదే వైఎస్ జగన్, మాజీ ముఖ్యమంత్రి. ఇతడు చెంబా అయితే పలుమార్లు ముఖ్యమంత్రి, 4వ ముఖ్యమంత్రి. ఆ వైఎస్ జగన్ ఇతడితో పోల్చుకుంటే కుర్రకొంకే. అతడు కోవిడ్ వచ్చినా కానీ ఇచ్చే మనసుంది, సామాన్యుల మీద ప్రేమ ఉంది, ఇచ్చాడు పథకాలు. కాబట్టి మనసుంటే మార్గం ఉంటుంది. కమ్మరావతికి నిధులు వస్తాయి, పొటాషియంలకి పనులవుతాయి, ఇసుక దందాలు నడుస్తాయి ఉచితాల పేరుతో. అదే పథకాలైతే, ఎందుకంటే ఇచ్చే మనసు చెంబాకి లేదంతే. ఆ మతిలో ఏదుందో గతిలోకి అదే వచ్చి చేరుతోంది. ఇంకా ఇతడి కర్మఫలం గురించిన ఒక విచిత్రం, ఇప్పుడు మీకు విస్మయం కలిపే వాస్తవం, కళ్ళెదుట ఉన్న సత్యం మరో వీడియోలో చెప్తానండి. నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎయిదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ up to the roots of the society, and support me financially also to continue the war with wisdom as weapon. Thank you for watching.